జడ్చర్ల పోలేపల్లి సెజ్లోని అరబిందో ఫార్మా కంపెనీని పీసీబీ టీం విజిట్ చేసింది. కంపెనీని రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారుల బృందం సందర్శించనుంది. అయితే అరబిందో ఫ్యాక్టరీ నుంచి కాలుష్య జలాలు విడుదలవుతుండటంతో కంపెనీ చుట్టుపక్కల రైతుల పంట పొలాలు దెబ్బతింటున్నాయి. ముదిరెడ్డిపల్లి తదితర గ్రామాల్లో చెరువుల్లో నీళ్లు కలుషితమవుతున్నాయి. దీంతో చేపలు చనిపోవడం, పశువులు, గొర్రెలు, మేకలకు రోగాలు వస్తున్నాయి. ఇదే ఇష్యూపై నిన్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అధికారులు కంపెనీకి వార్నింగ్ ఇవ్వడంతో అధికారులు హుటాహుటిన తనిఖీలకు వచ్చారు. మరోవైపు ఫార్మా కంపెనీలోకి రైతులు, మీడియాను రాకుండా కంపెనీ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. అరబిందో ఫార్మాను ఆదివారం ఉదయం 11 గంటలకు తగులబెడతానని నిన్న అధికారులకు ఆ కంపెనీకి అల్టిమేటం ఇచ్చారు అనిరుద్ రెడ్డి. ముదిరెడ్డిపల్లి చెరువులోకి కలుషిత జలాలు వదలడం ఆపాలని, ఒక్క రోజులో అధికారులు చర్యలు తీసుకోకపోతే అన్నంత పని చేస్తారంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అసెంబ్లీలో ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవట్లేదని ఆరోపించారు. ఫార్మాను తగలబెడతానని హెచ్చరించినా అరబిందో పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే వేల లక్షల కోట్లు సంపాదించారు. ఇక చాలు, నా నియోజకవర్గ రైతులకు, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అరబిందో ఫార్మా పోలేపల్లి ఎస్ఎస్ఎడ్లో ఉన్నది. అక్కడ వాళ్ళు పొల్యూటెడ్ నీళ్ళు వదులుతున్నారు. ఆ నీళ్లు వదలొద్దు, వదిలితే ఫ్యాక్టరీని కాలబెడతా అని చెప్పి కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అసెంబ్లీలో కూడా మాట్లాడినాను, పొల్యూషన్ బోర్డు యాక్షన్ తీసుకోవాలని. కానీ ఇప్పటివరకు ఏం యాక్షన్ తీసుకోలేదు. ఏమో పొల్యూషన్ బోర్డు వాళ్ళిద్దరు ఒకటైనరో, రైతుల గురించి పట్టించుకోరో అర్థమవుతలేదు. ఒక ఎమ్మెల్యేగా నా నియోజకవర్గంలో రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని చెప్పి కూడా నేను ఎన్నోసార్లు చెప్పినాను. ఇంకా ఓపిక లేదు నాకు. ఇంకా పొల్యూషన్ బోర్డులో కంప్లైంట్ ఇచ్చుకుంటా, స్టేట్మెంట్ ఇచ్చుకుంటా, ఇంకా నాకు ఓపిక లేదు. ఒక్కరోజు టైం ఇస్తున్నా పొల్యూషన్ బోర్డులకి. ఇప్పుడు వీడియోలు కూడా మీకు పంపిస్తాను, నీళ్ళు ఎట్లా వదులుతున్నారో. యాక్షన్ తీసుకోకుంటే సండే నాడు 11ంటికి నేనే అరబిందో ఫ్యాక్టరీ ముందుకు పోయి ఇంకా ఫ్యాక్టరీని కాలబెడతాను. మీరు యాక్షన్ అన్న తీసుకుంటారా, నేను ఫ్యాక్టరీని అన్న కాలబెట్టాలా అనేది మీరు నిర్ణయించాలి. పొల్యూషన్ బోర్డు, అరబిందో యజమాన్యం కూడా చెప్తున్నాను, ఇంకా చాలు. వేల కోట్లు సంపాదిస్తున్నారు, లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. రైతుల పొలాలు మీ వల్ల అసలు పంట నష్టం జరుగుతుంది. అక్కడ ముద్రెడ్డిపల్లి చెరువులో చేపలు కూడా చచ్చిపోతున్నాయి. ఎన్నిసార్లు చెప్పినా కానీ మీరు పట్టించుకుంటలేరు. మీ డెడ్ లైన్ సండే 11 o'clock. నేను వస్తున్నాను మీ ఫ్యాక్టరీ ముందుకి. మీరు ఈ ఒక్కరోజు లోపల సరిదిద్దుకుంటే మంచిది, లేకుంటే కాలబెట్టేది మాత్రం గ్యారెంటీ.